So thank you CIT and APMSME department for inviting Walmart here. సో వాల్మార్ట్ అనేది ఎంఎస్ఎంఈస్ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ సార్ ఇది. సో వాల్మార్ట్ వృద్ధి అనేది ఏంటంటే 2019లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఎంఎస్ఎంఈస్ ఎవరైనా సరే ఈ కామర్స్లో స్ట్రగుల్ అవుతుంటే ఎంఎస్ఎంఈస్ వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కింద ఈ వాల్మార్ట్ వృద్ధి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయబడింది. సో యాజ్ 2019 ఎర్లియర్ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబడింది. So then in first phase we have targeted 50,000 MSMEs. So we have capacity building program training like learning modules, learning parts and graduation certificate కూడా ఇస్తున్నాం. ఎవరైతే ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ కంప్లీట్ చేశారంటే లైక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాల్మార్ట్ నుంచి ఈ కామర్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినట్టు ఇస్తాం. లైక్ ఈ ప్రోగ్రాంలు ఏమేమి ఉంటాయో మీకు చెప్తాను. సో ఎంటైర్ మీరు ఈ కామర్స్లో డిజిటల్ మార్కెటింగ్ కానీ లైక్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఎలా చేయాలి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ లేదంటే అకౌంట్ మేనేజ్మెంట్ కానీ ఎనేబుల్మెంట్కి ఉన్న లిస్టింగ్స్ కానీ ఏదైతే మీరు స్ట్రగుల్ అవుతున్నారో ఈ కామర్స్లోకి ఎంటర్ అవ్వడానికి అవన్నీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది మేము ఒక ఎంఎస్ఎంఈకి ట్రైన్ చేసి త్రూ వాళ్ళ లోకల్ నుంచి త్రూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి మేము తీసుకెళ్తున్నాం. సో ఎవరైతే ఎంఎస్ఎంఈస్ విత్ జిఎస్టీ ఉన్నారో సో వాళ్ళకు కూడా ఫ్లిప్కార్ట్ రిజిస్ట్రేషన్, అకౌంట్ మేనేజ్మెంట్, క్యాటలాగ్ లిస్టింగ్, ఫోటోషూట్, 1-to-1 మెంటరింగ్ సెషన్స్ అండ్ పర్సనలైజ్డ్ మెంటరింగ్ సెషన్స్ అండ్ ఇంకేమైనా క్వైరీస్ కానీ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది ఎంఎస్ఎంఈస్ కోసమే డిజైన్ చేయబడింది. సో వీఆర్ డూయింగ్ ఏ కొలాబరేటివ్ ఈక్వెన్స్ విత్ ఏపీ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ వాల్మార్ట్ అనేది మన ఏపీ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసుకుంది టు హెల్ప్ అవర్ ఏపీ ఎంఎస్ఎంఈస్ టు గ్రో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పటి వరకు మేము సెకండ్ ఫేజ్లో 1 lakh ఎంఎస్ఎంఈస్ని టార్గెట్ చేసుకొని స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. సో ఇప్పటి వరకు పాన్ ఇండియా మొత్తంలో 50,000 ఎంఎస్ఎంఈస్ని సక్సెస్ఫుల్గా ట్రైన్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది త్రూ ఫ్లిప్కార్ట్ ద్వారా అండ్ వాల్మార్ట్ మార్కెట్ ప్లేస్ ద్వారా కూడా సేల్ చేస్తున్నారు. సో ఎవరైతే మీరు ఇక్కడ మీ బిజినెస్ని లోకల్ నుంచి లైక్ ఫ్లిప్కార్ట్ త్రూ అవుట్ ఇండియా మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి గైడెన్స్ కానీ ఏమీ లేకపోయినా సార్ వీఆర్ దేర్ హెల్ప్ టు యూ. సో మీ ప్రోడక్ట్ని త్రూ ఫ్లిప్కార్ట్ ద్వారా జస్ట్ మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే చాలు, ఇమేజెస్ ఉండే ప్రొవైడ్ చేసిన మా ఎనేబుల్మెంట్ మా ఫ్లిప్కార్ట్ టీమ్ అనేది మీ ప్రోడక్ట్ని సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ప్రోడక్ట్ సేల్ అనేది త్రూ అవుట్ ఇండియా విజిబుల్ అయ్యేటట్టు ఎనేబుల్మెంట్ ఆన్ బోర్డింగ్ అనేది లిస్టింగ్స్ అనేది చేస్తున్నాం. సో మీ అందరికీ తెలుసు ఆఫ్లైన్లో షాప్ ఓపెన్ చేయాలన్నా ఏది ఓపెన్ చేయాలన్నా సరే ఇట్స్ ఏ లైక్ హ్యూజ్ బడ్జెట్ అనేది కావాలి, అట్లీస్ట్ 2 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి. కానీ ఆన్లైన్లో మనం ఏదైనా షాప్ కానీ ఏదైనా సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఎన్ని లిస్టింగ్స్ కానీ ఎన్ని ప్రొడక్ట్స్ కావాలో తెలుసు ఎవరికైనా? సో ఆన్లైన్లో ఎనీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సింగిల్ ప్రోడక్ట్ ఉన్నా సరే మనం షాప్ అనేది లెక్క సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు. లైక్ ఒక్క ప్రోడక్ట్ ఉన్నా సరే మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్లో అయితే షాప్కి రెంట్ అని 6 months అడ్వాన్స్ అని చెప్పి రెంటల్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, లైక్ ఒక ప్రోడక్ట్తో షాప్ విజిబిలిటీ అనేది చేయలేం. లైక్ వీ నీడ్ టు ఫిల్ ది షాప్, ఎంటైర్ షాప్ ఫిల్ చేయాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ అన్నీ కావాలి. కానీ ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయినా సరే ఒక్క సింగిల్ ప్రోడక్ట్ ఉన్నా సరే మనం బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ కానీ ఈ కామర్స్లో కానీ ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెనర్స్ కానీ ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ గారు ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దే వాంట్ టు టెస్ట్, అంటే ఎవరికైనా బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేను, సింగిల్ ప్రోడక్ట్తో ఇన్వెస్ట్ చేసి నేను ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దాం అన్న వాళ్ళకి ఈ కామర్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తక్కువ కాస్ట్తో ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ వీ నీడ్ మినిమం బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో హూ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ గుంటూరు మెయిన్లీ అందరికీ తెలుసు లైక్ ఎక్స్పోర్టర్స్ ఎక్కువ ఉంటారు, లైక్ చిల్లీ కానీ టర్మరిక్ కానీ. సో యువర్ ఆల్ ఆర్ స్ట్రగలింగ్ టు ఎక్స్పోర్ట్ యువర్ బిజినెస్ ఇన్ టు అదర్ కంట్రీస్. సో వాల్మార్ట్ ఈజ్ హెల్పింగ్ టు యూ. లైక్ ఎవరికైతే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఆ కంట్రీస్లో మీరు సేల్ చేసుకోవడానికి బయ్యర్స్ని కానీ కస్టమర్స్ని కానీ రీచ్ అవ్వలేకపోతున్నారంటే మీరు వాల్మార్ట్ మార్కెట్ ప్లేస్ అనేది యూస్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడైతే వాల్మార్ట్ మార్కెట్ ప్లేస్ ఏ కంట్రీస్లో అయితే ఉందో ఆ కంట్రీస్లో కూడా మీ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు. యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఈ అన్ని కంట్రీస్లో కూడా మీరు వాల్మార్ట్ మార్కెట్ ప్లేస్ ద్వారా ఎక్కడి నుంచి మీ ప్రోడక్ట్ని అక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మన ప్రోడక్ట్ని ఫ్లిప్కార్ట్ ద్వారా ఎలా సేల్ చేసుకుంటున్నామో త్రూ అదర్ కంట్రీస్లో కూడా త్రూ వాల్మార్ట్ మార్కెట్ ప్లేస్ ద్వారా సేల్ చేసుకోవడానికి వాల్మార్ట్ అనేది ఇండియన్ ఎంఎస్ఎంఈస్కి అవకాశం ఇస్తుంది. ఓన్లీ వాల్మార్ట్ ఈజ్ డూయింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీకు ఎటువంటి ఛార్జెస్ కానీ ఏం లేకుండా అకౌంట్ మీకు ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ నుంచి మీ ప్రోడక్ట్ సేల్ అయ్యేంత వరకు వీఆర్ హెల్పింగ్ యూ.
డ్రాప్ షిప్పింగ్ మోడల్, సార్ డ్రాప్ షిప్పింగ్ మోడల్, డ్రాప్ షిప్పింగ్ మోడల్ కాదు సార్, డైరెక్ట్గా మీ సెల్లర్ అకౌంట్ నుంచే ప్రోడక్ట్ అనేది అక్కడ సేల్ అవుతుంది. వేర్ హౌస్ ఎట్లా, క్లౌడ్ వేర్ హౌస్ సో ఎట్లా? వేర్ హౌస్ అనేది అక్కడ FBA లాగా పెట్టుకోవచ్చు సార్. సో పర్ స్క్వేర్ ఫీట్ ₹1 అలా ఛార్జెస్ ఉంటుంది. క్లౌడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు? Sir? క్లౌడ్ హౌస్ క్లౌడ్ వేర్ హౌస్. క్లౌడ్ వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి సార్ యూఎస్లో. సో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటే నార్మల్ వేర్ హౌసెస్కి సపరేట్ వాట్ ఇస్ ద ఛార్జెస్. డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు అమెజాన్లో ప్లేస్ చేసిన దానికి దీంట్లో వాల్మార్ట్లో ప్లేస్ చేసిన దానికి ఎన్ని So- కాస్ట్ వేరియేషన్స్ ఎలా, ఎస్ సార్, కాస్ట్ కమిషనింగ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి మీకు చూపిస్తాను వేరియేషన్స్. సార్ వై చూస్ వాల్మార్ట్ అదర్ మార్కెట్ ప్లేస్ అని అడిగారు కదా సార్. నో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫ్రీ సార్. లైక్ వేరే అమెజాన్ గ్లోబల్లో కానీ దానికి కానీ హౌ మచ్ సార్? హౌ మచ్ ఫర్ ద బేస్డ్ ఆన్ SKUs ఆర్ ఇట్ ఇస్ no ఫిక్స్డ్? sir, this is totally free of cost on Walmart marketplace. Compared to other Alibaba or any Amazon global business, there is a monthly platform fee charges. How to promote? How to digital market? How to promote? What are the tool charges? So in Walmart there is no platform charges or anything sir. In other platforms there is a monthly charges or subscription charges sir. We don't have any monthly or any subscription charges in platform way. Placing okay. How to do the digital marketing? Digital marketing way we are supporting it free of cost sir. In terms of listings, catalog and everything. Any tools you provide? In it our team is there sir. Like cross border we have a separate team for exports. Like we call it as cross border team. And the positioning charges. Suppose my product want to come to the display search in the Walmart, my product has to come the first. How will you So charge? that is related to campaigning ads. Sir. Yes, that's that what I is was- related to campaigning ads in Flipkart in India also there, in Amazon also there. That is related to campaigning ads. If we want to showcase our product on top level means we need to spend some money. Like we need to bid our case. We need to add bid. That is you can visible in any e-commerce platform. That is similar in other e-commerce platforms also sir. Okay. Previously also I worked in Amazon. So Amazon charges some minimum extra compared to Flipkart. So I worked 2 years in Amazon Seller Central. Later last year I came to in Flipkart as Walmart company. So as you all know, Flipkart is a part of Walmart's company, and also PhonePe is also part of Walmart's company. సో ఇండియాలో మనం ఏ ప్రోడక్ట్ అయినా త్రూ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా సేల్ చేసుకోవాలంటే వాల్మార్ట్ దానిలో ఇండియాలో వచ్చేపట్టి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేసుకోండి. ఇండియా అదర్ కంట్రీస్లో ఫ్లిప్కార్ట్ లేదు కాబట్టి అదర్ కంట్రీస్లో ఉన్న వాల్మార్ట్ మార్కెట్ ప్లేస్ ఏ కంట్రీస్లో ఉందో ఆ కంట్రీస్లో కూడా అవకాశం ఇస్తుంది సేల్ చేసుకోవడానికి. కాకపోతే ఇండియాలో ఫ్లిప్కార్ట్లో సేల్ చేసుకోవాలంటే కంపల్సరీ GST రెగ్యులర్ అయి ఉండాలి అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మన ప్రోడక్ట్ ఎక్కడి నుంచి అంటే ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్ అయినా సరే ఎక్స్పోర్ట్ చేయాలంటే కంపల్సరీ మనకున్న డాక్యుమెంట్ ఏమి ఉండాలంటే ఫస్ట్ GST ఉండాలి, సెకండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ IEC కోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. యాజ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుసు. సో ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే సార్ మా టీం అనేది మీకు ఆ డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. అండ్ సెకండ్ IEC థర్డ్ తర్వాత ఇంకోటి కావాల్సిందంటే AD కోడ్. AD కోడ్ అందరికీ తెలిసే ఉంటుంది. AD కోడ్ బ్యాంకులో అప్లై చేసుకుంటాం, ఆథరైజ్డ్ డీలర్ కోడ్. సో ఆ AD కోడ్ ఈ 2 ఉంటే సరిపోతుంది సార్, మనం ఎక్స్పోర్ట్స్కి అనేది ఎలిజిబుల్ అవుతాం. అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈజ్ రిటైలర్ ఉండకూడదు. ఏ ఎక్స్పోర్ట్కైనా సరే రిటైలర్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఆజ్ డీలర్ వైన్ ఎక్కడున్న డీలర్ని అదర్ కంట్రీస్లో సేమ్ ఉంటారు కాబట్టి రిటైలర్స్ని ఎంకరేజ్ చేయదు ఏ కంపెనీ అయినా సరే. సో ఎదర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది ఎక్స్పోర్ట్ వైజ్. AD Authorized dealer code. If you some foreign exchange will come, you have to bank do the exchange. That is called authorized dealer code. Means your which bank is your authorized dealer? Yes. Authorized dealer code is compulsory sir to export our product. And also ఈ LMS కోర్స్ అనేది ఐదర్ GST ఉన్నా లేకపోతే ఉద్యమాదారు ఉన్నా ప్రతి ఒక్కరికి నేర్చుకోవచ్చు సార్. లైక్ ఓన్లీ ఈ-కామర్స్ ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్లో సేల్ చేసుకోవడానికి కాదు, మీ అందరికీ తెలుసు అమెజాన్లో సేల్ చేసుకోవచ్చు, మింత్రాలో కానీ, లేదంటే ONDCకి కూడా మేమే రీసెర్చ్ పర్సన్గా క్లాసెస్ అనేది ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ONDCలో సేల్ చేసుకోవాలన్నా ఫ్లిప్కార్ట్లో కానీ ఏ ఈ-కామర్స్లో ప్లాట్ఫామ్లో సేల్ చేసుకోవాలన్నా సరే ఈ కోర్స్ అనేది ఉపయోగపడేటట్టు వాల్మార్ట్ అనేది తీర్చిదిద్దింది. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ లోకల్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. అంటే లాస్ట్ బిఫోర్ 2 months లోనే ట్రాన్స్లేట్ చేశారు తెలుగు అండ్ కెనడా లాంగ్వేజెస్లో. బిఫోర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉండేది, యాజ్ ఆఫ్ నో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎనీ అంటే పెయిడ్ కానీ ఏ అమౌంట్ రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీకు ఈ-కామర్స్లో ఎటువంటి నాలెడ్జ్ కావాలన్నా సరే ఎనీ టైమ్ ఎనీవేర్ యూ కెన్ లాగిన్ అండ్ యూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. So this is totally completely free of cost program to support Indian MSMEs to grow national and international level.
సో దట్స్ అవర్ సైడ్ సార్. దిస్ ఈజ్ అవర్ టోటల్లీ లైక్ 2 hours మాస్టర్ క్లాస్ సెషన్స్ ఉంటాయి మావి, ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ హియర్. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏమన్నా సరే, నెక్స్ట్ మంత్ వీ హ్యావ్ ప్లానింగ్ వన్ రీజనల్ ఈవెంట్ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా. సో this month May 6th ఢిల్లీలో అయింది వాల్మార్ట్ గ్రోత్ సమ్మిట్ ఈవెంట్. సో యాజ్ వీ రిక్వెస్టెడ్ అండ్ APMSME గవర్నమెంట్ ఆల్సో రిక్వెస్టెడ్ టు కండక్ట్ వన్ సౌత్ రీజనల్ ఈవెంట్ ఇన్ విజయవాడ. సో నెక్స్ట్ మంత్ బిఫోర్ June MSME or day or in June month we are conducting one bigger national event in regional event in Vijayawada, AP sir. So who are interested, let us know. We will invite you sir, coordinate. Thank you so much. సార్ నాకు ఒక చిన్న డౌట్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తానని మీరు చెప్తున్నారు, చాలా మంది మిస్ చేసుకున్నారు. Yes. ఒక్కరే రిజిస్టర్ అయ్యారని I మీరు think only Ramakrishna sir ఒక్కలే అయినట్టున్నారు రిజిస్ట్రేషన్ into Flipkart and other channels. వాల్మార్ట్ లేదు, మీ దగ్గర రిజిస్టర్ yes. మీరు ఒక్కరే అయ్యారు కదా, మరి మిగతా వాళ్ళు రిజిస్టర్ అవ్వాలంటే హౌ టు కాంటాక్ట్ యూ? So I will share my contact details. So in case you want to sell their products in any e-commerce platform, you can contact me. So 630 44 98919 919 630 44 9891. So my good name is Manikanta sir. So if you can call me, and also 630 44 9891. సో 919 సార్. సో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, సో కోర్స్ కానీ ఏదైనా కావాలని ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ కానీ ఆన్ ది స్పాట్ బయట రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంది సార్, మేము అనేది రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తాం. ఇంకెవరికైనా ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, వీ కెన్ క్లోజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎవరికైనా రిలేటెడ్ డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నాయా, లైక్ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ ఎవరికైనా ఏమైనా ఉన్నాయా, యూ కెన్ ఆస్క్ సార్. ఫ్లిప్కార్ట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ ఈ-కామర్స్ ఛానల్స్లో కానీ ప్రోడక్ట్ లిస్టింగ్ కానీ వీటి గురించి అయినా సరే. సో మనందరికీ తెలుసు, ఫ్లిప్కార్ట్లో కానీ దేనిలో అయినా సరే మన ప్రోడక్ట్ సేల్ చేయాలంటే కంపల్సరీ బ్రాండింగ్ ఇంపార్టెంట్. సో బ్రాండ్ అనేది ఉండాలి కంపల్సరీ, లేదంటే మన బ్రాండ్ ఓవర్గా సేల్ అయిన తర్వాత పక్కన వాళ్ళు పేటెంట్ సర్వీస్ కాపీ చేస్తే వాళ్ళకే ప్రోడక్ట్ అనేది క్లెయిమ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం కొత్త బ్రాండ్ అనేది బిజినెస్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మేము చాలా సెల్లర్స్ని చూసాం, ఓన్గా ప్రోడక్ట్ సేల్ చేస్తారు, ఒక 1-2 years తర్వాత వాళ్ళకి సేల్స్ పెరిగిన తర్వాత ఒక 20 lakhs 30 lakhs పెరిగిన తర్వాత బ్రాండ్ మర్చిపోతారు, ఓన్లీ సేల్స్లో పడతారు. వన్ ఫైన్ డే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ బ్రాండ్ సేల్ చేసుకోకుండా రిస్ట్రిక్టెడ్ పెట్టేసిద్ది వాళ్ళు. సో ఫస్ట్ మనం ఏం చేయాలన్నా, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిసైడ్ వాట్స్ అవర్ బ్రాండ్, వాట్స్ అవర్ ఐడెంటిటీ. మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎలా ఇంపార్టెంటో బిజినెస్ చేసే సెల్లర్స్ అందరికి కూడా ఉద్యమాధార్ ఎంత ఇంపార్టెంటో తర్వాత బ్రాండ్ రిజిస్ట్రేషన్ అంత ఇంపార్టెంట్. సో అది చాలా మ్యాండేటరీ సార్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్, సో ఇన్ వర్కింగ్ అవర్స్ ఆర్ వర్కింగ్ డేస్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ్ గారు ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఉంటారా మీరు? బయట ఉంటారు కదా? యా, వీఆర్ అవైలబుల్. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటాం సార్ బయట. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రావచ్చు సార్ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గరికి, మేము హెల్ప్ చేస్తాం. అండ్ ఆల్సో మేము తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ అయినా సరే ఫర్దర్ ఈవెంట్స్లో ఉన్నా సరే రీచ్ అవుట్ అవ్వలేం. సో ఎవరైతే రీచ్ అవుట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ ఈకామర్స్ కోర్స్ అనేది, ఐదర్ ఉద్యమాధార్ ఉన్న GST ఉన్నా సరే ఈ కోర్స్ అనేది క్రియేట్ చేసి ఇస్తున్నాం సార్. లైక్ LMS అంటాం సార్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. లైక్ లెర్నింగ్ పార్ట్స్ మీరు ఎక్కడైనా సరే ఎనీవేర్ అప్ టు ఇది ఫ్రీ, లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది సార్. అంటే మీరు ఎప్పుడైనా సరే మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీకు ఎన్ని టర్మ్స్ ఆఫ్ ఈకామర్స్లో డౌట్ ఉన్నా సరే ఈ కోర్స్ చూసి మీ ప్రోడక్ట్ అనేది అక్కడి నుంచి ఆగిపోయినా సరే, ఇన్ కేస్ మేము ఈ జాబ్లో లేకపోయినా సరే, మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వలేకపోయినా సరే, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్, మీ క్రెడెన్షియల్స్తో మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తాం సార్. సో మీరు ఎక్కడైనా మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, మీరు ఎక్కడైనా స్ట్రగుల్ అయినా సరే దానిలో సొల్యూషన్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి, సక్సెస్ స్టోరీస్ వరకు. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా 1-to-1 మెంటరింగ్ సెషన్స్ కావాలన్నా సరే దానిలో అప్లై చేస్తే ఇండియాలోనే వాల్మార్ట్ టాప్ లెవెల్ మెంటర్షిప్స్ ఉన్నారు సార్. సో 1-to-1 పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ సార్.